హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి డి కామేశ్వరి గారు రచించిన రుణభారం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? ఆఫీస్ నుంచి రాగానే కాఫీ కప్పుతో పాటు ఒక ఇన్లాండ్ లెటర్ తెచ్చి నా ముందు పడేసింది విసురుగా మా ఆవిడ విసురు చూడగానే రాసింది ఎవరో తెలిసినా, ఎవరి దగ్గర నుంచి ఉత్తరం అన్న యథాలాపంగా అన్నట్టు. ఇంకెవరు, మీ ప్రియమైన అక్కగారి నుంచి మరో తాకీదు 25,000కి. ఇక్కడ డబ్బులు చెట్లున్నాయనుకుంటుందో పాతర్లున్నాయనుకుంటుందో ఆవిడ. అయినా ఆవిడని ఏమి లాభం, ఇచ్చేవాళ్ళుంటే అడిగేవాళ్ళదేం పాపం. రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది సుగుణ. కాఫీ తాగి తాపీగా ఉత్తరం తీశాను. పద్మకి పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయికి బ్యాంకులో పని, పిల్ల నచ్చింది. 25,000 అడిగారు. కట్నమైతేనేం లాంఛనాలైతేనేం. మరో 25,000 లేనిది పెళ్ళి కాదు కదా. 25,000 నీవు సర్దు, మిగతాది ఏదో తంటాలు పడతాను. దీని పెళ్ళైపోతే నా బాధ్యతలు తీరిపోతాయి. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఉండదు. ఎలాగో ఏ లోనో పెట్టి నాకు ఈ సాయం చెయ్యాలి అని రాసింది. మా ఆవిడకే కాదు, నాకు చిరాకే అనిపించింది ఆ ఉత్తరం. నేనెక్కడి నుంచి తీసుకొస్తాను? ఇప్పటికి 3 సార్లు 3 పాతికలయ్యాయి. లోను మాత్రం ఎంతకనిస్తారు ఆఫీస్ వాళ్ళు? ఇచ్చిన ఆ లోన్లు తీర్చడంలోనే నా బ్రతుకు వెళ్ళమారేట్టుంది. ఈసారి ఇంక నా వల్ల కాదు అని రాసేయాలి. అక్కయ్య నా కోసం తన జీవితం ధారపోసింది. తల్లిలా పెంచింది. తల్లిలా ఏమిటి, తల్లి అయి పెంచింది. కనగానే అమ్మని పోగొట్టుకుని 2 ఏళ్లైనా నిండక ముందే తండ్రిని పోగొట్టుకున్న తనకి తల్లి తండ్రి అయి అక్కా బావ పెంచారు. అక్కకి తనకి 12 ఏళ్ల తేడా. అక్క తర్వాత 2 కాన్పులైనా పిల్లలు దక్కలేదుట అమ్మకి. ఆఖరిగా తను పుట్టే వేళకి అక్కకి 12 ఏళ్ళు. 12 ఏళ్ల పిల్ల సాయంతో తండ్రి తనని పెంచుకుంటూ ఉంటే ఆ తండ్రి లేకుండా 13 ఏళ్లకే ఓ స్కూలు మాస్టర్కి ఇచ్చి పెళ్లి చేసి బాధ్యత దులిపేసుకున్నాడు. ఆవు వెంట దూడలా అక్క వెంట తాను వెళ్ళే షరతు పెట్టాడు పెళ్లికి ముందే మేనమామ. అంచేత తన బాధ్యత అక్కది బావది అయింది. తన బాధ్యతని వాళ్ళెన్నడూ పాపం నిర్లక్ష్యం చేయలేదు. పెళ్ళైన 3 ఏళ్లకే అక్కకి పెద్ద కూతురు పుట్టే వరకు ఆ ఇంటి మొదటి బిడ్డ తనే అనుకున్నారిద్దరు. కలో గంజో వాళ్లతో పాటే వీలున్నంత వరకు చదివించారు. పల్లెలో ఉన్న 2 ఎకరాలు తనని ఎంకామ్ చదివించడానికి సరిపోయింది. బ్యాంకు పరీక్ష రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ళ బాధ్యత తీర్చుకున్నారు. తను పెద్దయ్యే వేళకి అక్కకి 3 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు పుట్టారు. 2 కూతుళ్ల తర్వాత కొడుక్కి సరిగ్గా చదువు అవ్వలేదు. కూతుళ్ళని ఇంటర్ దాకా చదివించి మానిపించింది. అంతకంటే చదివిస్తే మొగుళ్ళని తేవద్దు అంటూ. తను ఉద్యోగంలో చేరిన ఏడాదికి అక్క పెద్ద కూతురు పెళ్ళీడికొచ్చింది. అక్కా బావలకైతే మనసులో చాలా ఉండేది కూతురుని తనకిచ్చి చేయాలని. కానీ చిన్నప్పటి నుండి చేతులతో ఎత్తుకుని ఆడించిన పిల్లని అన్నలా తప్ప దాన్ని మరోలా చూడలేదెప్పుడు. నా చెల్లెలనే అనుకున్నాడు తప్ప మేనకోడలని అనుకోలేదు. భారీగా చూడటం నా వల్ల కాదని చెప్తే కోపమే వచ్చింది. అక్కా బావ అలిగారు. వాళ్ళిద్దరి కోపం పోగొట్టి శారద పెళ్ళి నా బాధ్యత అని, పెళ్లి ఖర్చు నాది అని చెప్పి వాళ్ళని ఒప్పించేసరికి తాతలు దిగొచ్చారు. ఈలోగా నా పెళ్లి జరగటం. అప్పుడు కాస్త నాకు ఖర్చు వదలక తప్పలేదు. ఈలోగా బావగారు రిటైర్ అయ్యారు. ఇంట్లో 1/2 డజన్ ట్యూషన్లు, పెన్షన్తో ఏదో విధంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నా 2వ కూతురు పెళ్లికి కట్నం మాట దేవుడెరుగు. పెళ్లి ఖర్చులకి ఓ 10,000 లేని పరిస్థితి వచ్చి పడింది. అప్పుడు అక్కయ్య 25,000 అడిగితే మరోసారి కాదనలేని స్థితి. ఇంట్లో సుగుణ సాధింపు. ఎంత పెంచి పెద్ద చేసినా ఇలా తన దగ్గర వేలున్నట్టు అక్కయ్య అడగటం తనకి మనసులో చికాకనిపించినా గట్టిగా కాదనలేక అక్కయ్యను ఆ పరిస్థితిలో ఆదుకునే వారెవరూ లేరని అర్థం చేసుకుని మళ్ళీ ప్రావిడెంట్ ఫండ్లోంచి అప్పు తీసుకున్నాడు. మొత్తానికి కూతుళ్ళిద్దరి పెళ్లి చేసింది. ఈలోగా కొడుకు ఇంటర్ 2 సార్లు తప్పి ఇంకా చదవనని, డబ్బిస్తే ఏదన్నా బిజినెస్ చేస్తానని కూర్చున్నాడు. ఈసారి సుగుణకే కాదు నాకు చిరాకు కోపం వచ్చింది. ఏమిటి అక్కయ్య ఉద్దేశం? తన దగ్గరేం డబ్బు చెట్టుందని అడుగుతుందా? ఇంటి మీద అప్పు తెచ్చుకోమానండి. ఇక్కడెవరూ రాసులు పోసు కూర్చోలేదని ఖచ్చితంగా రాయండి. పంపిస్తే మాత్రం ఊరుకోను. పిల్లల స్కూల్ ఫీజులు అవి ఎంతెంత అవుతున్నాయో తెలీదా? మీరు తెచ్చిన అప్పులకే నెలకి 2,000 జీతం కట్ అవుతుందని మర్చిపోకండి. సుగుణ చాలా తీవ్రంగా అయిష్టత తెలియచేసింది. నిజమే, ఇంటి మీద అప్పు తీసుకోవచ్చుగా. తనకెందుకు తట్టలేదు ఆలోచన? ఎంత పాతిళ్ళైనా పెంకిటిళ్ళైనా
ఓ 25,000 ఎందుకివ్వరు అప్పు అనిపించి ఆ మాటే రాశాను. తన అసక్తత తెలియచేస్తూ ఇంటి మీద అప్పు తెచ్చుకోమని సలహా రాశాను. ఎలా తెచ్చుకోవచ్చో బ్యాంకు ప్రొసీజర్, అప్లికేషన్ ఫారాల్ని పంపి సలహా ఇస్తూ చేతులు దులిపేసుకున్నాను. అప్పు దొరక్కపోతే ఆ ఇల్లు అమ్మిపారే అని ఉచిత సలహా ఇచ్చాను. అక్కయ్య దగ్గర నుంచి ఓ నెల రోజులు ఏమీ ఉత్తరం రాలేదు. నెల తర్వాతే శుభలేఖ పెళ్లికి రావాలంటూ ఉత్తరం వచ్చింది. పెళ్ళి అయిందనిపించినట్టు జరిగింది. అక్క బావ బాధ్యతలు తీరిపోయినందుకు ఆనందం కలిగింది. డబ్బు మాట అక్క ఏమీ ఎత్తలేదు. తనెత్తనప్పుడు నేనెందుకు కెలకటం, డబ్బు ఇవ్వనప్పుడు అని ఊరుకున్నాను. అలా అని అక్కయ్య కోపం తెచ్చుకున్నట్టే కనపడలేదు. కొడుకు చేత జిరాక్స్ మిషన్ పెట్టించింది. వాళ్ళ జీవితాలకు ఇంకా డోకా లేదనిపించి నిశ్చింత కలిగింది. 2 ఏళ్ళు గడిచాయి. నా సంసార బాధ్యత పెరగటం, ట్రాన్స్ఫర్లు, అక్కయ్యని కలవటమే కుదరలేదు. అక్కయ్యకి షుగరు, బీపీలు వచ్చాయి. మనిషి నీరసించింది. ఆరోగ్యం సరిగా లేదని బావగారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఈ మాట పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు వెళ్ళాలనుకున్నాను. కానీ ఈలోగానే బావగారి నుంచి ఫోను. అక్కయ్య పరిస్థితి బాగలేకపోతే ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టు, అక్కయ్య చూడాలని ఉందన్నట్టు అంటుందని రమ్మని రాశారు. 2 రోజులు సెలవు పెట్టి వెళ్లాలనే లోపలే అక్కయ్య పోయినట్టు ఫోను. ఆఖరి చూపులకి నోచుకోలేకపోయినందుకు బాధపడుతూ బయలుదేరాను. కర్మకాండ పూర్తయ్యాక బావగారు ఓ పెద్ద దళసరి కవరు చేతికిచ్చి చదువు అన్నారు. ఏమిటి? చదువు నీకే తెలుస్తుంది. నీకు ఉత్తరం రాసి పంపేలోగానే ఆసుపత్రి పాలైంది. పిలిచి మాట్లాడాలి అని అనుకుంది. ఉత్తరం విప్పాను. తమ్ముడు, నీవు తమ్ముడివైనా నిన్నెప్పుడూ కొడుకుగానే భావించాను. 2 ఏళ్ల వయసు నుంచి కన్న తల్లిలాగే సాకాను. పెంచిన ప్రేమ గొప్పది నాయనా. నీవు బాగుండాలి, చల్లగా ఉండాలని ఎప్పుడూ కోరుకున్నాను. నాన్న బ్రతికుండగా చనిపోయే ముందు తల్లి నీవే వాడిని ఓ దరికి చేర్చాలి, నీవే వాడికి అమ్మవి. ఉన్న 2 ఎకరాలలో 1 ఎకరం వాడి చదువుకి, 2వ ఎకరం నీ పెళ్లికి అమ్మి ఖర్చు పెట్టండి. ఈ పాత కొంపకి ఎంతొస్తే అంత ఇద్దరూ చెరిసగం తీసుకోండి. ఆడపిల్లవైనా సగభాగం నీది, వాడి భారం నీది అంటూ కన్ను మూశారు. యాక్సిడెంట్లో పోవటంతో విల్లి రాసే టైం లేక ఆఖరి క్షణంలో చెప్పిన మాటలివి. నేనేనాడు ఆస్తి ప్రస్తావన నీ దగ్గర తేలేదు. నా పెళ్లి మావయ్య చేశాడు కాబట్టి ఎకరం భూమి అమ్మలేదు. నిన్ను బీకాంతో ఆపేద్దామంటే ఏం ఉద్యోగాలు వస్తాయి? గుమస్తా తప్ప. ఎంకాం చదువుతాను అంటే ఆ 2 ఎకరాలు అమ్మి నీ చదువుకే ఖర్చు పెట్టాను. ఆ రోజు మీ బావగారు అందులో సగం మనది కదా అనైనా అనలేదు. నా డబ్బు నీ కోసం ఎందుకు ఖర్చు చేయటం అని నేను అనుకోలేదు. అప్పటికీ నాకు 4 పిల్లలున్నారు. డబ్బంటే చేదు కాదు నాకు. కానీ నీవు బాగుపడాలి, పైకి రావాలన్నదే నా ఆలోచన. నాకేదన్నా అవసరం వస్తే నా పెద్ద కొడుకుగా నువ్వు ఆదుకుంటావన్న ఆలోచన నాది. ఈ ఇంటి ప్రసక్తి నేను నీ దగ్గర తేలేదు. ఎందుకంటే 1 నా స్వార్థం, 2 నీకు తెలిస్తే ఈ పాత కొంప అమ్మేసి పంచుకుందాం అంటావేమో. ఉండేందుకు మాకు కొంపైనా ఉండదు అన్నది నా స్వార్థం. ఇది అమ్మితే ఎంతొస్తుంది? ఇద్దరూ పంచుకుంటే వచ్చేదంతా చూద్దాం. అవసరం వచ్చినప్పుడు నీకు చెప్పొచ్చులే అని నీ దగ్గర అనకపోబట్టి ఈనాడు ఈ కొంప మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది. ఈ ఇల్లు నాన్నది అని నీకు తెలీదు కాబట్టి మిగిలింది ఈ ఇల్లు మాదే అనుకున్నావు. అందుకే నేను డబ్బు కోసం రాసినప్పుడల్లా ఇంటి మీద అప్పు తెచ్చుకోండి, అమ్ముకోండి అంటూ ఆఖరిసారి కోపంగా రాశావు. నాయనా, నీకు నాకు రక్త సంబంధం కనుక నా మీద అభిమానం ఉండొచ్చు. నే డబ్బు అడిగినప్పుడల్లా ముళ్ళు దాచిపెట్టినట్టు అడుగుతుందే ఈవిడ అని మీ ఆవిడ అనుకునే ఉంటుంది. బాబు భాస్కర్, నిన్నంత స్వతంత్రంగా డబ్బు సర్దమని ఎందుకు అడిగాననుకున్నావు? నిన్ను పెంచినందుకు ఛార్జీలు వసూలు చేయాలని కాదు. ఆస్తిలో సగం హక్కు నాన్నిచ్చారు కనుక సాయంగా నీ దగ్గర తీసుకున్న డబ్బు ఇల్లమ్ముకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలలో సర్దుబాటు చేసుకోవచ్చు అన్న ఆలోచన ఆ స్వతంత్రాన్ని నాకిచ్చింది. ఈ ఇల్లు నీది, నీకు వాటా ఉంది అని తెలిస్తే నిన్నడిగినప్పుడు అమ్మిపారే ఈ డొక్కు కొంప అనేవాడివి. అమ్మితే ఏనాడో ఆ డబ్బు హారతి కర్పూరం అయ్యేది. అందుకే ఈ విషయం దాచాను. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చాక మన అదృష్టం పండింది. ఈ 750 గజాల స్థలంలో ఫ్లాట్లు కడతానని ఎవరో బిల్డర్ వచ్చాడు. మొత్తం 12 కట్టి మనిద్దరికీ చెరో 2 ఫ్లాట్లు ఇచ్చి చెరో 1,00,000 ఇస్తానన్నాడు. మిగతావి తాను అమ్ముకుంటానన్నాడు. ఇల్లు అమ్మకుండా దాచినందువల్ల మనం ఈనాడు ఇంత ఆస్తి చేసుకోగలిగాం. తమ్ముడు,
నీ కావాలంటే నిన్ను అన్యాయం చేయొచ్చు. ఈ ఇల్లు నాన్నదని తెలిసిన మామయ్య ఎప్పుడో పోయాడు. దస్తావేజులు నా పేరు మీద నీ చిన్నప్పుడే నా ఎకరా పొలం బదులు ఇచ్చినట్టు మార్పించుకోవచ్చు. చెయ్యాలంటే మోసం చేయొచ్చు. కానీ నేను తల్లినిరా నీకు. ఏ తల్లి బిడ్డకి అన్యాయం చేయదు. నీవు ఆఖరిసారి డబ్బు అడిగినప్పుడు చాలా పరుషంగా రాశావు. మనసుకి కష్టం అనిపించింది. నీ దగ్గర తీసుకున్న మొత్తం డబ్బు బిల్డర్ ఇచ్చే క్యాష్తో నీకు ఇచ్చేస్తాను. నీ 2 అపార్ట్మెంటులు, నీ ఇళ్ళు ఉంచుకున్నా అమ్ముకున్నా నీ ఇష్టం. ఈ విషయాలు మాట్లాడాలి. నా ఆరోగ్యం సరిగా లేదు. ఓసారి వచ్చి సంతకాలు చేసి నీవు బిల్డర్తో మాట్లాడుకో. అక్కయ్య పోయినప్పుడు కంటే ఉత్తరం చదువుతూ ఉంటే కన్నీళ్లు చెంపలబడి జారి కళ్ళు చదవలేకపోయాయి ఉత్తరాన్ని. మీ అక్కయ్య ఎప్పుడూ వాడికో ఇల్లుండాలండి, ఈ ఇల్లు కాస్త ఇప్పుడు అమ్మితే ఏమొస్తుంది, ధరలు పెరిగాక చూద్దాం అనేది. ఎప్పుడు డబ్బు అవసరం వచ్చి నేను అమ్మేద్దాం అంటే. ఆవిడది తల్లి మనసయ్యా. నీవు విసుక్కున్నా నిన్ను అడగడానికి ఆవిడేనాడూ మొహమాట పడలేదు. కొడుకును అడగడానికి ఆవిడేనాడూ మొహమాట పడలేదు. కొడుకును అడగడానికి నాకేం సిగ్గు అనేది బావ కళ్ళు తుడుచుకుంటూ అన్నారు. ఉత్తరం కాగితాలు పట్టుకుని గదిలోకి వెళ్ళి సుగుణ మీద విసిరేసి మంచానికి అడ్డం పడ్డాను. కన్నీళ్లతో తడగడ తడిసిపోసాగింది. అక్కయ్య రుణభారం తీర్చలేదు, పెంచిపోయింది అనిపించింది. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.